అవునేం మొక్కినా మరి మొక్కితే ఏమైంది మందికి ఒకసారికి మొక్కినా మన పిల్లగాని గురించి నేను మొక్కింది బాబా ఇట్లా వచ్చారా ఏమి తెలియని వెళ్ళిపోయా గొంతులేసే డొల్లిపాయ అన్నట్టు నువ్వే పంచాయతీకి పిలిచి నువ్వే మళ్ళీ ఎందుకు వచ్చినావు బాబాయి అంటావేంది తోలుకోపోయేటట్టు మాట్లాడు నేను దొరకపోను అయ్యా తల్లి నీ కారు 10,000 శరణార్థి చేస్తా మొక్కమంటే మొక్కుతా నాకు నా కోడలు వద్దు నాకు అది పోతే కూడా నాకు తెలియదు నాకు ఇడుపు కాగితం కావాలి ఇడిల్లో కావాలి పంచాదు నడవండి ఒక్క మంచాన్న మా అక్క చెప్పింది కరెక్టు నా పిల్లగాన్ని ఎందుకంత ఎడ్డోడు గుడ్డోడు అంటారు మా అక్క మాటనే కరెక్టు అది బచ్చవాదిది అది బదమాషిది అది మాకు వద్దా అంటాను అంటిరా అనకపోతుంది అటువంటి కూడా పైసలు నేను కడితే పోయేటప్పుడు నేనే కడితే వచ్చేటప్పుడు నేనే కడితే నువ్వేం గద్దాలకి వెళ్ళి ఇచ్చివా కట్టిపెట్టివే 3 పైసలు ఉంటే అప్పుడే గుంజుకుంటావు సంచిలో పెట్టుకుంటావు నేనా మరి నీవు కాకపోతే ఇంకొక ఆమెనా సరే సరే కొడుకు గంతగానే ఎగురుతున్నాడు కదా ఒక్కొక్కడు నోటికి వచ్చినట్టు మాట్లాడిండు కదా ఆరం తిరగక ముందే నా బంగారం అసంటి కొడుకు 7 మందిని చేస్తారా నీకు 7 మంది పిల్లలు తెచ్చి పెళ్లి దొడుక కావానిక చేసేది వానికి అయ్యా నా బంగారం 7 మంది తెచ్చేస్తా అంట అమ్మాయి నీకు నాయనా నీకు 7 మంది పెళ్ళాలని చేయకపోతే నా అయ్యకే ఉండలేను 7 మందిని కాదు ఇప్పుడే ఇక్కడనే ఇవాళ కావాలి మన పెళ్లి అరే బామ్మాడిది బాడుకావు సరే సర్లే ఇస్తా కలుబోట అని తెచ్చి దాన్ని గాల పెట్టరా బీపీ లేచినట్టున్నా దానికి పెళ్లిలో బువ్వ పెడతారా పెడతారా నీకు ఇంత పెద్ద డెడ్డే పెడతారు పేషెంట్ అబ్బా నిన్న బెక్కలు కూర్చున్నారు కానీ 6 దినాలలో మనం పెళ్లి చేస్తాను 6 దినాలు కాదు 6 గంటలలో మనం పెళ్లి చేస్తా నష్టమా నీకు 6 గంటలు వెళ్ళిందిరా 6 నిమిషాలలో కూడా పెళ్లి చేస్తా అవునా నడుపుపోదాము బావా ఆగే నీ అమ్మకి ఏడ పని లేదని అంత పిస చేస్తుంది ఏంది చేసేది ఉన్నదాన్నే దోలుకరాక మళ్ళీ పెళ్లి చేస్తారట దొరుకుతుందో దొరకదో మీ అన్నకు ఇదే ముచ్చట పోతుందా గామెకి ఎప్పు వద్దు తీయే గాలికి పోయే కంపెనీ నేడ దాకించుకుంటా నాకు తెలియదా ఏం చేయాలా తెలుసు బాగానే ఏంది అలా లాగుతున్నా అవును పిల్లగా మీ అమ్మ 6 మందిని పిల్లల్ని తెచ్చి పెళ్లి చేస్తా అన్నది 6 చేసుకుంటావా పిల్ల ఒకటే సంబరపడతానా ఏ ఊకోదునా నీ ఒక్కదానితోనే మా అన్న ఏగలేకపోతున్నాడు ఇంక నేను 6 చేసుకుంటే ఉండగలుగుతానా అసలు బతకగలుగుతానా బాగుదనా గేటు తెరవెట్టింది కుక్కలు పోవా మనుషులు గారు అప్పుడే చెప్పిన నాయనా ఏం సంసారం చేస్తే ఏం ముద్దు తినదు నాయనా కాలుబోలు గడుపుతే కాదా సచిన పిన కాడు ఇలా పడ్డావు అమ్మా ఏందిరా మీ వదిన కూడు కాల పెడతదేమో మింగు పోరా నన్నెందుకు మింగుతారా అందరూ ఆడ పెడతదేమో పో అమ్మా ఒక 2000 కావాలమ్మా ఏంది 2000 కావాలమ్మా మేడం ఫోన్ చేస్తుంది ఫీజు కట్టాలంటమ్మా చాలాసార్లు ఫోన్ చేస్తుంది ఇందాక అడిగితా అనుకున్నా నువ్వు కొద్దిగా బీపీలో ఉన్నావని అడగలేదమ్మా ఏంది 2000 రూపాయలా నేను ఏడికెళ్ళి తెత్తు బిడ్డ నా తాన ఏడగట్టుకొని కూర్చుండరా వాయమ్మో సంచి కూడా లేదే ఎక్కడ సంచి ఆ పంచాయతీలో సంచి ఎడబడిపోయాను వెనకట్టుకొని ఆడే 2000 రూపాయలు సంక్రాంతి పండుగ నాడు తీసుకొని పోయి పొట్టవలుగా దాగి బల్జల మూల మీద వాడితే జర్ర సచ్చటోడో బతికినావు ఇంకెందు ఏం చేస్తావు బిడ్డ ఏవనికి కోపిస్తావు యాబాడకవులకు కోపిస్తావు తీసుకొని పోయి కాలేజీ కట్టాలమ్మా మేడం తెల్ల నుంచి ఫోన్ చేస్తుంది ఆ మేడకు ఫోన్ చేయి నేను మాట్లాడతా మేడానికి అమ్మా ఇయ్యమ్మా మేడాలు అలా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడరమ్మా నువ్వే అంటావు ఎగ్జామ్ కొలువు ఎప్పుడు వస్తుందయ్యా ఎగ్జామ్స్ ఎప్పుడు రాస్తావా నువ్వే అని అడుగుతావు ఈరులకు ఉన్నావయ్యా బీరువలకు ఉన్నావయ్యా అన్ని మాటలు నువ్వే అంటావమ్మా పెద్ద మాట అన్నాడు సార్ కాలేజ్ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరమ్మా 2000 చూసి ఇయ్యమ్మా లేవు నాయన నన్ను నమ్ముకొని రా నన్ను చంపి నా బొక్కలాన్ని నమ్ముకోండి పెట్టుకుంటున్నమ్మా ఇయ్యమ్మా ఎగ్జామ్ ఫీజు కట్టాలమ్మా లేకపోతే ఎగ్జామ్ రాయనివ్వరమ్మా ఏం చేతునమ్మా ఏం చేతునే పిల్లగా నా తాన లేవు బిడ్డ నేను ఏ ఆకులు కోతుండరా సంసారం వెళ్ళక ఎంత తిప్పలు అవుతుండది చెప్తే అరే అది
బంకనారా రూపాయి ఉంటే 7 ముళ్ళేసి పెడుతుంది మీ అమ్మ ఇయ్యేది అద్దెకు దండగా నేను ఇస్తా కానీ పాపిడ ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నా మేడం పారా నేను ఇస్తా పారా ఊరికే ఒరిపిస్తారు దాని కీడికే పొద్దుగా సార్ బీపీ లేచింది. ఇంట్లో అందరికి బీపీ ఉండదమ్మా. నా ఇంట్లో మా అన్న పోయా నా ఇంట్లో ఉన్న బీపీ ఉడిత్యాల ఊళ్ళో యా ఇంట్లో లేదే. అందరికి తండ్రులకు బీపీ, కోడళ్ళకి బీపీ, కొడుకులకు బీపీ, కోపాలు ముక్కు మీదనే ఉంటాయి అమ్మ. కోసేసుకుంటారు సంసారంలో మన పోయి. ఎవరి సంసారం చూడలే నేను ఇట్లా. మరీ నీ అంత అయితే ఎవరికి లేదు ఇంట్లో. ఎందుకయ్యా అంతా ఉంచిన వాళ్ళు కానీ ఉంచిన వాళ్ళు ఎత్తిన పో జాండా పొయ్యి కొల్లు ఈడికెళ్ళి కొల్లూరు దాకా తోలుకొని పోయి నా కొల్లమ్మ నా కోడలు వస్తుంది నిండా ఆకిరి విడిచి సాంపి చల్లి ముగ్గేస్తుంది అంటివి తోలుకరాకపోతివి దాకండి పడదంటే పాప మా పిల్ల నిండా పడ్డది. మాట్లాడకు ఏ గాడిద గిడిద అన్నమాట. 4 గంటలు పోయి 6 గంటలు చేస్తా. 6 గంటలు చేస్తా. బెదిరించుకోకపోతే ఎవరి ఆలోచనలు ఏం లేని చిన్నప్పటి ఉంది. నేను సాకలి శాంతమ్మ బతికినట్టు నియ్యతగా బతికినా, కష్టం చేసుకొని బతికిన శ్యామలమ్మ బతికినట్టు. అదే శ్యామలమ్మ బాగానే బతికినది నువ్వు బాగానే బతికినావు. బతికింది. ఇస్తాడంట పో మీ నాయన ఇస్తాడంట పో. ఇస్తా పారా ఇస్తా ఎట్లా చూసి అసలు గుళ్ళమాసి అమ్మ కూర్చున్నాడు కూర్చుంటాడు. సరే సర్లే. నాయన నాకు దమాకు పని చేస్తలేదు నాయన. నారా నేను వెళ్ళినట్టు అయితే ఉక్కెడు బువ్వా సంది కూర్చున్న పావే ఇంట్లో పోదాం. ఏం చేస్తారా ఇంట్లోకి పోయి ఏం చేస్తావు? ఆ కోడలి పిల్లకి చెప్పు ఇంత బూ వండుతుందేమో. ఆకలి కొన్నారు ఏడెళ్ళాడా. అవును కానక్క ఎంత ఈ రంగం బహిరంగం చేతివే అనుకున్న సాధిత్తివి కదనే. నేను అనుకున్న సాధించినాను అని అన్నగానికి ఎంత బలుపు ఉండదు. ఏయ్ నీవు బొమ్మ నెత్తిమిన పడ్డది నేను చూసినా నీ ఇంట్లో జొర్రి నా ఆశగాడు పోయి దుబాయ్లు ఉన్నాడు మొన్న వచ్చిండు. దెబ్బ తగిలినాక నెత్త వాలిపోయినాక వచ్చిండు. అన్ని చూసినట్టే వలుకుతున్నాడు అమ్మ మగ ఆయన. వచ్చి నల్లొల్లి కాడ వన్నాడట అదిక వాళ్ళకి కొట్టింది చూసినా అని బాగా చూసిండట ఇంట్లో గారు. కానీ అక్క ఏం మాటలు మాట్లాడుతాండే ఏమన్నా మాట్లాడుతాండే నువ్వు ఇక్కడ డమ్మ తీసుకొని ఒక్కరన్నా నా దిక్కు మాట్లాడుతురా అయ్యో మా అక్క మాట నిజం, మా అక్క సత్యం పలుకుతున్నది. ఏయ్ ఒక్కని బెదిరిస్తురా అందరు నన్ను. అవునక్క కుడుపుదాం అక్క అసొంటి వన్నెలాడి మళ్ళీ దొరుకుతా అది కుడుపుదాం అక్క గుల్ల కుడిపిన తెల్లారి 6 మందిని తీస్తుంది నొప్పులు తీసుకుంటా అంటానే. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్. అయినా అక్క నీ చేతులు పాప చేతులేనే ఎందుకురా నువ్వెంత మంచిగా పెట్టినా కూడా నిండే పరిచిపోతుంది. నేను ఎంతమందికి చేసినా అందరూ నన్ను దాన్ని పోతుండరమ్మో. ఎల్లయ్యా నేను ఎంతమందికి మంచి చూసినా మంచిగా చేసినా నియ్యతి లేని బాడకావాలి, నియ్యతి లేని దుడుకలు. నియ్యతే లేదు ఆ బాడకావాలి. కింద నియ్యతి లేదు, ఉన్న నియ్యతి లేదు, ఏం చేసినా నియ్యతి లేదు. వాయమ్మో ఎవరిని చెయ్యొద్దు. నా పాప చేతిలో ఉంటే నా రెక్కల కష్టమే దండగా. మొకందులు ఎట్లా గుంజుకోపోయిందో ఏమాయమ్మా ఇంకా భూ వండలేవా? పిల్లలు ఎంత ఆకలి కొనొచ్చు. మీ బావ ముందే కూడు అంటాను చేస్తాడు. వండుపో. వండుతా కానీ అత్తమ్మ ఒక్కదాన్నే ఉన్నాయి. ఈ మెరుగలు మట్టి పిల్లలు బొచ్చాడున్నాయి. ఈ మెరుగలు అన్నాయా నువ్వే జరిగితే నేను పోయి కూరగాయలు కోసిపోయి మీద ఎత్తా కూర చెరిగిస్తా పో. నువ్వేంది చెరిగేది? మీ అత్తకి ఇస్తారు. ఆడి పని నేను చేస్తే మగ పని చేస్తే బావకు మగ పని చెప్పాలి, ఆడి పని నాకు చెప్పాలి. నేను జరుగుతా పో. నువ్వు కూరగాయలు కోసుకోపో. కోసిపో. మీ కక్కాయ కోస్తాడు పో. ఎందుకు జన్మించితి కలియుగమునా నీకు పెట్టిన అయిపోవే కుక్కలకి ఎందుకని ఎత్తిని. నీ బువ్వల మనవేరా నీకు పిండకుడి పెట్టా.
గాడ పెండ్లం పంచాది ఉండదు. అమ్మ మరి నాకెందుకు పెండ్లం మంచిది కాదు, పని చేస్తలేదు, అది మా అమ్మని తిడుతుంది అంటాను. ఒక మాట మాట్లాడిపోతే కూడు 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 ఎన్న నిన్ను అన్ననాడు యాదుడిక కలిజాలిందో అది కూడా కుంభం పోసినరో పోయలేరో బిడ్డ. పుట్టక వచ్చినా నీ పుట్టకల మనవయ్యా. ఎలా అక్క మంచాలు పెట్టినట్టు నాకు చెప్పరా? రాములు బాగున్నావా తమ్మి? బాగానే ఉన్నా, అందుకే ఇంత లొల్లైంది పోయామో, ఇంత చెప్పుకుంటే పంచాయతీకి అందరూ ఊరి పెద్ద మనుషులు అందరూ దొరికి పోతావే అని చెప్తే నేను రాకుండా. ఏం పంచాయతీ తమ్మి, పోయిన తాన కూడా నా ఇజ్జతే తీసిరు. ఏమి ఇచ్చేదాక నువ్వేం చేయకపోతేవి? ఏం చేయపోతే తమ్మి, నువ్వు చూడకపోతేవా? ఒక్కనాడు ఒక మాట అన్నదాన్ని కాదు, ఓ దెబ్బ కొట్టిన దాన్ని కాదు, లేని సిచ్చి పెట్టి కూర్చొని ఇవాళ తల్లిగారింటి కాడ పోయి కూర్చొని రానంట అని ఫోన్ చేయించిండ్రు. మా సురేష్ గారికి ఫోన్ చేసి తిట్టిండ్రు అంట. ఎందుకు? అయ్యో రాను తోలియం మా పిల్లను ఇడాకుల ఇడిళ్ళు అవుతామంట. ఏం చేసాము ఆమె కష్టం అంతా? 4 గంటలు లేచి నువ్వే ఎగనుకుతావు. ఏమే ఎగనుకుతా రాములు? ఎగనూకి నా రెక్కల ముక్కలు చేసుకొని కష్టం చేసిన దండగానే ఉండదు. అయినా ఎడ్డోని చూసి ఆటాడించినట్టు నీ కొడలు చెప్తే పోయినాక తమ్మి మీ బావ ఆమె దిక్కే మాట్లాడే కోడలు మంచిదే అని. చిన్న కోడలు అక్కను తోలియవా అడ్డా అక్క నా తోడ పుట్టిన అక్కన్నో అంటా ఆమె వాటి. ఇది ఆడదానికన్నా ఎక్కువ. ఆడదాని సింగులు ఉంటాడు, మొగని కోసులు ఉంటాడు. ఈ బాడక ఆడదోళ్ళు ఇచ్చినట్టు నా బిడ్డ పతివాతానం బట్టి ఈ పెండ్లము కావాలి నా వద్దురా అంటే ఇదో మరి బాడుకావు నాకు పెళ్ళమొద్దేమో కూడు కావాలి అని నా ఇజ్జతు ఆయన అనంగానే సర్పంచ్ చూకున్నాడా. ఏమింది కొమరామ్మ, ఆయనకి లొట్టలేదు పిట్టలేదు ఆయనకి పెళ్లి చేసి ఆగం చేసినావు కదా పిల్లను, సంసారం చేసేదా కానీ బాడకాకు పెళ్లి చేసుకొని దండగ కదా అని మండుతున్నట్టుంది. నా ఇజ్జత్ పోకపోయినా కన్న తల్లికి తెలియదా? పిల్లగానికి లొట్టుండదా, పట్టుండదా, మంచోడా, చిన్నోడా, గుడ్డోడా, గూనోడా లేకుండానే పెళ్లి చేసి సంతానం చేపిస్తా, మంచి చూస్తా, చెడ్డ చూస్తా, నా పిల్లగానికి ఏముండదు, ఏం తెలియదా? చిన్నప్పటి నుండి స్నానం పోచింది, నీళ్ళు కాబెట్టింది, బట్టలు ఉతికింది, బాసం తోయింది, ముడ్డి కడిగింది, మూతిగా అన్నీ చేసింది. కూర్చుంది నేను ముందర పడి నా అల్లునికి నీళ్ళు పోసి, తానం పోసి, మూతి దూడిసి, ముక్కు దూడిసి, పిట్టను ఊపి పెద్దగా చేసింది నేను, పెంచింది నేను. మరి ఇదే ముచ్చట చెప్పలేదే మరి? అరే ఎలుగు అక్కడికి మరణాలు కాదు నువ్వు, నన్ను దొరకపోయింటివే నువ్వు. నీకు పంచాయతీ కాదు, దాన్ని ఏం చేయాలో చేసుకొని వస్తుంది నేను. అవురా రాము, నీ చెల్లెలు పెళ్లి చేసినావురా? పెళ్లి చేసిన నాకు 40 ఏళ్ళు, మాకు చెల్లెలకు 30 ఏళ్ళు. సరిపోయారు ఇద్దరును. పెళ్ళి అంటే ఏమన్నా మొత్తం పైసనా పొలమా ఏముంది చెప్పు? ఏమున్నా నీ పెళ్లి చేతనే సరిగ్గా కష్టం చేసుకుంటున్నాము. మా తిన్నికి వెళ్తాడు అంటే ఇంక పెళ్లి కాడికి పోయినావు. అక్క నాకు ఒక ఆవిడ చెప్తుంది చెప్పనండి. ఏదిరా పొద్దు చెల్లెను రాజేష్ గారికి ఇచ్చి పెళ్లి చేత కాదా? అమ్మ బాబాయ్ ఏమో నాయన ఈడే కాటి పాపం లేకుండాడు, కర్రీ పెంచలేక అని చెల్లెట్టుండదు. అక్క ఆ పొల్ల బట్టల చేపల పని చేస్తాండి హైదరాబాద్ లా, ఏసీల కింద ఉన్నది పొల్ల తెల్లగా ఉన్నది, వీడు మసిగుడ్డ లెక్కున్నది, పొల్ల మాణిక్యం మంచిగా ఉన్నది, సుక్కోతిగా ఉన్నది. మొన్న అన్వాళ్ళ గుడికి అడిగి పోతాను ఇట్లకెళ్ళి నేను చూసిన. రాజేష్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోతుంది, ఈ బీకారు గారు చేసుకుంటే ఏం పడేయమన్నాడు. ఎల్లాయా ఇంకా ఆలస్యమేందుకు తమ్ముడా? ఏమైతే అమ్మాయి, నేను ఆ ఊరి తిరగదలుచుకోలే, గతి లేనోడు, ఎక్కడ దిక్కులేంది. రాములు ఎన్నేళ్ళు ఉంటాయి తమ్మి నీ చెల్లెలకి? 30 ఉంటాయి. 30 ఏళ్ళు పెళ్లి కాకపాయే ఏం పెట్టి ఊకనే తమ్మి. ఒక మాట అడుగుతా, ఏమనుకోకు. రాము, ఇక మా రాజేష్ గారి గురించి తెలుసు, నీ చెల్లెల్ని నా ఇంటి కోడలుగా ఈ తమ్మి. ఇగో మా అక్కను పలకరిద్దామంటాను వస్తే ఇంత పెద్ద మాట అడుగుతుందంట, తప్పుగా అనుకోకు. నువ్వు అన్న నాకు మంచి నచ్చింది. ఏం పెట్టిద్దినే నీకు ఆస్తికి, నువ్వు ఉన్నావు ఇంత పలుకుబాటికి, నీ ఆస్తికి నువ్వు మాయ గొర్రె, ఎడ్లు, బర్రె, బోరు, పొలము అంతా పెట్టుకొని ఏమి నీ పైసలు లేవు. 10 రూపాయలు కాదు, 5 పైసలు కూడా నువ్వు పెట్టొద్దు తమ్మి. మొత్తం నేను పెట్టి పెళ్లి చేసుకుంటా నా పిల్లగానికి. ఇవాళ నా పిల్లగాన్ని నిడిచి, నా కుటుంబాన్ని నిడిచి పోయింది కదా సంతి. ఈడ మంచోడు లేడు, ఆటమైన మొగడు ఈడ దొరుకుతలేడంట అని ఆడ దొరుకుతాడంట అని పోయింది కదా. ఆ తల్లిగారింటి కాడ పోయి కూర్చున్నది కదా, అది నా ఇంటికి రానివద్దు. నీ చెల్లెల్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటా.
నువ్వు టెన్షన్ పడకు. అక్క నీకు కాలు మొత్తక్క నిండు ఇంకా 100 ఏళ్ళు బతుకుతాం. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా 100 ఏళ్ళు బతుకక్క. నీ మాట అయితే ఏం తీసేది కదా. నా మాట జీత జవదాటది. మళ్ళా ఇగో నేను అంటున్న బిడ్డ పట్నంలో ఉండదు కానీ పిల్ల తప్పుగా అనుకోకు. మళ్ళీ ఈ పిల్లగాడు అయితే ముందే చెప్తుండా గట్టుంటాడు ఎడ్డెడ్డి మంచోడే నేను చెప్తున్నా. తర్వాత మళ్ళా పోయిన దాని లేక ఫస్ట్ ఈడికెళ్ళి ఈడున్న దినాలు బాగానే ఉండదు. మా అత్త మా మామ మా అన్న నా మొగడు నా మరిది అన్నది. ఈడికెళ్ళి పోగానే ఆ ఇంటిలో అస్సలు మంచోళ్ళు కాదు. ఆ ఇంటిలో అంతా బటివాజిగాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా దొంగలు దొరలు అన్నదంట మనతో. అదే చెప్తున్నా. మళ్ళీ తిన్నాను రోజులు దీని పొట్టవాళ్ళుగా దీన్ని అంత అవసరం తీరినాక ఆటమైన దొరికినాక వాళ్ళందరూ బదలాన్ని చేసిపోవద్దు. పోతే అట్లా ఇష్టం ఉంటేనే నా ఇంట్లోకి అడుగు పెట్టమను. అడిగి ఇంకోటి విడాకులు కాకపోయా మరి ఏం మాట్లాడుచున్నాము మాట్లాడినాము. పెద్ద మనుషులు అందరూ అన్నారు దాని అన్న కూడా దోలి అని అన్నాడు. ఆ పిల్ల అది కూడా రానన్నది. సర్పంచ్ కూడా చేసుకొని రమ్మా తెల్లారి పెళ్లి చేసుకొని అన్న. సంతిపోరు ఉండకూడదు. సంతిపోరు లేదు ఉంటే మాట తెలుసుగా నేను చెప్తున్నా కదా. సంతిపోరు ఉంటే నాది బాధ్యత. నా చెల్లెని గావరంగా ఉంచినమ్మా. గావరంగా నేను చూసుకుంటా. ఎంతసేపు ముచ్చట్లు పెడతారే నాకు ఇంత ఆకలి అవుతుంది. ఇంత బువ్వ పెట్టే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా బిడ్డ. అమ్మా నాకు పెళ్ళి అవుతే ఏమవుతుంది ఇంత బువ్వ పెట్టు. ఈ బువ్వగాల పెట్టరా ఇంత పినకుడు బనకుడు తెచ్చెట్టేయని బొందలో వస్తే ఎత్తుకొచ్చిన తింటాడు పెడతా. అక్కడ మీరు రాములు నా బిడ్డకు కూడా ఫోన్ చేసినా వస్తుంది. నా బిడ్డ వస్తే నన్ను ఎంతగానో మెడుస్తుందో నన్ను చూసి నన్ను పట్టుకొని రాములు పోయి నీ చెల్లిని తయారుగా అమ్మను పో వస్తాం పో. ఇగో తమ్మి మంచి గడియల్ని మంచి ఆలోచన వచ్చినప్పుడు చేసేసేయాలి. లేట్ చేయొద్దు. వస్తే రాను కానీ మనం కూర్చున్నాక ఇది అది ఇది అని అడగ ఏది అడగను పో. రూపాయి లేదు. లేవదు పోరా పిల్ల తెల్లగుంటే చేసుకో. పెంచులాకుంటే మాత్రం నేను ఉరుకొస్తా. వెనక్కి మళ్ళీ ఉరుకొస్తా. సరేనా పో నాయన పో. లేవు నాయన నువ్వు లేచి నన్ను లేపు. అమ్మా ఓమా ఏంది బిడ్డ ఎప్పుడు వచ్చినావు కొండమ్మా? వచ్చుట్లా మంట పెట్టక ఏడవకండి. ఎప్పుడు వచ్చినావు బిడ్డ? వచ్చుట్లా మంట పెట్టి వచ్చినా గానీ ఏమో లొల్లి అయిందంట గానీ కొల్లూరు కాడ. ఏం లొల్లి బిడ్డ? మీ పెద్దది నాడు అట్లా నెత్తి వాలిగినాక ఉరేసుకునేనా మళ్ళీ తెల్లారి ఒక్క మాట అన్నందుకు పెద్ద పంచాది పెట్టి వాళ్ళ తల్లిగారింటికి పోయింది. 4 రోజులలో వస్తా అంట అని పోయింది. మరి వస్తుందేమంట నేను ఊరుకున్నా. మీ నాయన ఇక రాదంట అని ఫోన్లు చేయించిండు. మీ తమ్ముతో సురేష్ గారితో ఫోన్ చేయించిండు. అయ్యో ఫోన్ చేస్తే వాళ్ళ అన్ననంట ఎవడవరా కొడుకా నువ్వు ఫోన్ చేస్తే నీ తోడుకలు తీస్తానడంట. అంటే మరి ఏంది అయ్యా నీకు అత్తేంది తోలిస్తావా మీ చెల్లెల్ని తోలియవా అంటే నా చెల్లెల్ని ఒక్కనాడు నీ ఇంటికి తోలేది లేదు. మేము దోలము పంచాయతీకి రాండ్రి ఇడిళ్ళు అయిదాము ఇడాకర పత్రం రాసుకుందామంట అని అన్నారు బిడ్డ. అంటే నేను ఆడికి అంటనే ఉండా మీ అక్కకి ఫోన్ చేయండిరా అంటే ఒక్కటి చేయకపోయా. ఇక నేను చేయరమ్మా చేయరే. దున్నపోతులాక కోడలు అంటాను మత్తి ఉందా నీకు? అమ్మో ఓ బిడ్డ నాకండి ఏమైందా? నాకండి బిడ్డ మీ మామ దాందికే మాట్లాడు మీ నాయన దాందికే మాట్లాడు అందరు దాందికే మాట్లాడిరా. లేదు ఉండరంటనా? ఆ భోగమసాని వండండి వీళ్ళకు లొట్టలు నిండాయంట. సంసారమే కాదంట. నన్ను తీరొక మాట అన్నారు బిడ్డ. సర్పంచ్ తోటి మాటలు అనిపించిండ్రు. రాలే పంచాయతీలకు రాలే తల్లి రాలే పిల్ల రాలే. వాటికి ముఖం ఉంటే కదా బిడ్డ. ముఖం లేకని పంచాయతీలకు రాలే. ఒక్కడు వచ్చిండు. వచ్చి ఒక్కనాడికి రాదంటే అని ముడ్డి మీద అన్నట్టు మన సర్పంచ్ ఆ ఊరు సర్పంచ్ అన్నారు. ఏయ్ సిగ్గుదాపినోడా పిల్లను తల్లిని దొరక రాకుండా ఎట్లా పంచాయతీ దిగుతుందిరా ఇదంట తిరిగి తోలిచ్చారు. ఏం అడగలేరా? ఇక అడుగు అడిగినాడు. ఏమైందిరా నీకు పెండ్ల మొద్దా? అమ్మ మాట మాట్లాడొద్దు. నాకు పెండ్ల మొద్దు ఏదొద్దు నాకు బువ్వనే కావాలంట అని చెప్పిన అట్ని చెప్పిండు విద్య. ఈ నలుకుట్ల బాడకవలేడు ఆడదాని లెక్క టింగ్ 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 టింగ్. మన బర్రె పిల్లలు ఉన్నట్టు డోలు కాదు మామ
ఎద్దు పెరిగినట్టు పెరుగుతాగా దుడ్డెక్కున్నంత బుద్ధి ఉండాలి జరనన్న మా అమ్మది కన్నా మాట్లాడాలి కొంచెమన్నా కోడలమ్మా నాకు ఎద్దు లెక్క పెరిగిన దుడ్డ కూడా అంత తెలివి నాకు లేదు కానీ మీ అమ్మకు మాత్రం ఆ ఊరు సర్పంచ్ ఈ ఊరు సర్పంచ్ బుద్ధి చెప్పలే ఒక్క మాట అనలే మీ అమ్మను ఏమనలే నేను తెలుస్తుండరా పంచాదు మా అమ్మదిక్కు మాట్లాడుతుంటే కొండి కౌరం ఉన్నారంటే కల్లూరు వత్త కాట్ కోడి కూసుకావచ్చు తిప్పనీకనే ఉన్నావు నువ్వు అమ్మ బాబాయ్ సిగ్గు లేదురా నీకు మీసాలు పెంచితేనే అయిపోతా నీ సిగ్గు తప్పిన మొక్కములో చెప్పు జరంతనన్న రోషం ఉండాలి కొండకున్నంత రోషమాన్ని ఉండాలి నీకు ఆడు సుప్పకట్టి పెంచినట్టు పెంచిండే మీసాలు ఆ మీసాలకు రోసం ఉండాలరా సుప్పకట్టి పెంచినట్టు పెంచిండే మీసాలు ఆ మీసాలకు రోసం ఉండాలరా శివునెత్తుడు ఉండాలరా ఆడిది నా బిడ్డ మూతి మీద మీసం లేకపోయినా తొలగొట్టి మాట్లాడుతుంది రా కొండమ్మ అంటే మా పిల్లగాడేడే మీ పిల్లగాడు సలగుండా ఆడి ఆడ కూర్చుంటే ఎవరికి తెలియదే అయ్యో ఎప్పుడు వచ్చినావు వదినా వచ్చినావా ఏమయ్యమ్మ దీర్ఘాలు దియబడుతుంది పాలకుర్తికేంచి వచ్చినావా గట్టంటా వదినా ఎట్ట అంటున్నా వదిన వదినగాకున్నది కొంగమెడలు దాన్ని ఇంరే తెచ్చినావమ్మా కొంగమెడలు దాన్ని ఇంరే తెచ్చినావమ్మా అమ్మో ఈమె అన్నాడు బదలాన్ చేసేది ఉందో ఈ సుప్పకట్టె కాళ్ళది పేడు మూతి వేసుకొని బార్ష పనులు పెట్టుకొని టింగు 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 ఇద్దరు విల్లలు తీసింది ఇదేనాడు జగడం చేసి నా మీద గుండె తెచ్చిపోయేది ఉన్నది కాదమ్మా పంచాయతీల మా అమ్మది ఒక్కసారన్నా మాట్లాడాలేగా ఎందుకు మాట్లాడుతుంది మీ అమ్మ నాకు ఊకుందివా మీ అమ్మ నాకు ఊకుందివా చెప్పు నా బిడ్డకి సమాధానం నా కొండకి సమాధానం చెప్పి నువ్వెందుకో రాలేదు వదినా మరి మీ అమ్మనంట అంటే నాకు మస్తు పని ఉన్నది రాలేదు నేను మా అమ్మ బాగా ప్రేముందని ఇప్పుడు తిడతాను పొద్దుగాల ఏం చేసినావు రాక అవునమ్మా కొడుకు అన్నలు ఉండరు వదినలు ఉండరు తమ్ముళ్ళు ఉండరు అంట అని నాకు రాలేదు ఇంత పని చేసుకోవద్దా మీకేమైంది మీకేమైంది మా అమ్మ తెచ్చి పెడుతుంది కూర్చొని తింటున్నారు మీరు పూటకి 20 మంది కొండి పెడితే మా ఇంటికాడ నేను అమ్మ ఇక్కడ 10 మంది కొండి పెట్టి తెచ్చి బతుకుతున్నారు 20 మంది కొండి పెడతావా బిడ్డ నువ్వు ఒక అమ్మ ఇజ్జ దియ్యకు నాది చూడకట్లా మొన్న చాయ్లో మిరపపొడి వేసి పెట్టినామంటారు మీ మామకి ఎరగబెట్టి ఉస్మాన్ దావకాన పడితే 7 గ్లూకోజులు ఎక్కితే బిడ్డ ఇజ్జ దియ్యకు నాకు ఇక్కడ బెదిరించుకోవాలని అట్లా అవును నా బిడ్డ నా కొండ అమ్మ పూటకు 50 మంది కొట్టి పెడతది ఇంతకు ముందు మన తాన పని చేసిండే చూడు చేసినండి హరిరామ్ గాడు తెలుసు ఎద్దాపిన బార్కావు ఉన్నాడు అని చెల్లెల్ని అంట మన పెద్దోనికి ఇస్తామంట అని ఇదివరకు దాకా మాట్లాడిపోయి ఎల్లాయ కూడా సరే అన్నాడు ఆ చెల్లెల్ని పెద్దోనికి చేద్దాం బిడ్డ కాదమ్మా ఆడేమో కర్రెగా ఉన్నాడు రాముగారు జీరితులాక ఆ చెల్లెలు ఎట్లుందా అమ్మ కర్రెగా వద్దమ్మ మనకు సంబంధము ఎర్రగా ఉన్నాయి ఉండదు అంట బిడ్డ ఎల్లుగాడు అన్నాడు ఆ పొల్ల తేటకు సుక్కోలు ఉన్నది హైదరాబాద్ బట్టల షాప్ లో పనిచేస్తాను నీసుల కింద ఏమో మాణిక్యం లెక్క కర్రెగా ఉంటే పిల్లలు కూడా కర్రెగా పుడతారమ్మ కరెంట్ పోతే దేవులాడుకొని కష్టం ఆ పిల్లలను నవ్వకే నువ్వు నేనేం చెప్పినా నవ్వుతావు అమ్మ 6 దినాల దాకేం ఉండదు బిడ్డ ఇప్పుడు పోయి చూద్దాం మంచిగా అనిపిస్తే రేపు పొద్దుగాలని ఎత్తులు వేసుకొని వస్తాం సరేనా చీర మార్చుకుంటా చీర కట్టియవా బిడ్డ రాత్రి మీ అమ్మ 2 సీసాలు కళ్ళు దాగి కూర్చోబోతే మనసకి గారి కాదురా గతవాసం ఎప్పుడు వచ్చినావు వచ్చినరా దొంగలు 6 నెలల కుక్కలు మరి అంటే ఇప్పుడు వచ్చేది పలకరించేది 2 కుక్కలు కొట్లాడుతుంటే ఇంకొక మూల కుక్క పోతే ఆ మూల కుక్కను కలుస్తాయని నేను రాలేదే 2 కుక్కలు కొట్లాడుతుంటే ఇంకొక మూల కుక్క పోతే ఆ మూల కుక్కను కలుస్తాయని నేను రాలేదే కుక్కనా నేను కుక్కదాకా కనిపిస్తున్నా నీకు కాదక్క నేను ఎట్లా కనిపిస్తా ఏం మాటలు మాట్లాడినావు తెలుసా ఇప్పటిదాకా ఇంకెక్కువ నాలురా నిన్ను గన్ని కాదు అంటావు అవును మరి అక్క అమ్మ నువ్వు ఏమైనా ఎత్తుకోయి ఏమైనా వేసుకొస్తావు బతుకున్నా నీ జోలు నీ అమ్మ జోలు ఎప్పటికి ఉంటుంది అమ్మ ఈ చింతల మన చింత పాడుగా ఇగో నేను పోయి అన్నం వండుతా వచ్చినావుగా ఇక్కడ బువ్వ పెడతా ఉండు నాయనా ఎప్పుడు వచ్చినవరా వచ్చి గంట సేపు అవుతుంది కానీ ఏమన్నా ఉన్నాయా నాయన పైసలు కూడా ₹1 లేదు పలిగిపోయిన పైసలు లేదమ్మా నా దగ్గర అంగిలు లేవు గోసులు లేవు ఎక్కడివా మన తాను ఏడుకెళ్ళి వస్తాయి పైసలు ఏడని ఉంటే మీ అమ్మ అప్పుడు జాడించుకుంటే సంచిలో పెట్టుకుంటది నా తాను ఇంకెక్కడివి అమ్మ పైసలు నీతో ఎందుకు అంతే మరి ఆ దానికైతే నాయన నీకోసం కానీ పైసలు లేవు అదే ముందు తగ్గుతుంది పైసలు కట్టలు కట్టుకొని కూర్చున్న పైసలు